న్యూస్ అరైవల్ 7 ఛానల్కు స్వాగతం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. దొనకొండలో ఇన్ఛార్జ్ తహసీల్దార్ ఎం శ్రావణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన విధి విధానాలను, నూతనంగా రేషన్ పంపిణీ విధానంపై పలు సూచనలు తెలియజేశారు. 15వ తేదీ వరకు ఏ సమయంలో ఎవరికి రేషన్ బియ్యం ఎలా పంపిణీ చేస్తారు, అలాగే వృద్ధులకు, వికలాంగులకు ఏ సమయంలో పంపిణీ చేయాలి అనే విషయాలను మీడియా ద్వారా తెలియజేశారు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు రేషన్ సరుకుల పంపిణీ విషయంలో కొత్తగా MDU ఆపరేటర్స్ ద్వారా పంపిణీ చేసే ఇప్పటి వరకు ఏవైతే జరుగుతుందో ఆ ప్రక్రియని డైరెక్ట్ రేషన్ డీలర్స్ ద్వారానే పంపిణీ చేయాలని నిర్ణయించారు. అది జూన్ 1వ తారీఖు నుండి కూడా నిత్యావసర సరుకులన్నీ కూడా వితౌట్ MDU అంటే రేషన్ డీలర్లే డైరెక్ట్గా పంపిణీ చేసే విధానం మొదలవుతుంది. కాబట్టి ఈ మార్పుని దొనకొండ ప్రజలందరూ కూడా గమనించగలరని కోరుకున్నాను. అయితే ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు ప్రతిరోజు అయితే, మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల వరకు దివ్యాంగులు, వికలాంగులు, వయోవృద్ధులకి, అలాగే 4 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు కూడా మీరు 1వ తారీఖు నుండి 15వ తారీఖు లోపల దొనకొండ వ్యాప్తంగా కూడా మీ యొక్క రేషన్ డీలర్ల షాపుల దగ్గరికి వెళ్ళి మీ నిత్యావసర సరుకులు తీసుకోవచ్చు. అలాగే ఎవరైనా సరే 65 సంవత్సరాలు పైబడిన వయోవృద్ధులు కానీ, నడలేని పరిస్థితిలో ఉన్న వారు కానీ, వికలాంగులు కానీ, వారికి రేషన్ షాపు వద్దకు వెళ్ళడం కష్టమైతే రేషన్ డీలర్లే డైరెక్ట్గా వచ్చి మీ ఇంటికి మీ రేషన్ సరుకులు కూడా అందజేయడం జరుగుతుంది. కాబట్టి ఈ మార్పుని గ్రహించి దాని తదనుగుణంగా మీరు రేషన్ సరుకులు తీసుకోవాలని కోరుకుంటూ, అలాగే రేషన్ డీలర్లకు కూడా ముఖ్య విజ్ఞప్తి ఏంటంటే, మీ వద్దకు వచ్చిన రేషన్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వారి పట్ల బాధ్యతగా సక్రమంగా వ్యవహరించాలి. అలాగే ప్రతి షాప్లో కూడా నిత్యావసర సరుకులు ఏ రేట్లో మనం అందుబాటులో ప్రభుత్వం ఇస్తుందో ఆ రేట్ డిస్ప్లే అయ్యే విధంగా డిస్ప్లే బోర్డు పెట్టుకోవాలి. ఇవన్నీ కూడా రేషన్ డీలర్కి సూచనలుగా చెప్తూ అందరూ కూడా ముఖ్యంగా ఈ అవకాశాన్ని వినియోగించుకుని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం.